హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో గోరింటాకు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పూర్వము గౌరీ ఇంటి ఆకు అనేవారు. అది కాస్త కాలక్రమేణా గోరింటాకు అయ్యింది. స్త్రీల సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు ప్రసిద్ధి చెందింది. ఈ గోరింటాకును హెన్నా, మెహందీ అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి శుభకార్యంలోనూ గోరింటాకు వాడడం మన సాంప్రదాయం. గోరింటాకు అరిచేతుల్లో, అరికాళ్ళలో పెట్టుకోవటం వలన శరీరంలో అధిక ఉష్ణోగ్రతను లాగేస్తుంది. మనకి ఆషాఢ మాసంలోనూ అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయం ఉంది. ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న లాసోన్ అనే సహజమైన పదార్థం వలన చేతులు ఎరుపు రంగుగా మారతాయి. ఈ గోరింటాకు పెట్టుకోవటం వలన స్త్రీల చేతులు ఎర్రగా పండి అందంగా మారతాయి. గోరింటాకు పెట్టుకోవటం వలన శాస్త్రీయంగా చూస్తే స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేనిది. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకు పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు, ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాలని నివారించవచ్చని పెద్దలు చెబుతారు. 9000 సంవత్సరముల నుంచి అందానికి, ఆరోగ్యానికి అనేక ఆయుర్వేద మందుల్లో న్యాచురల్ హెర్బల్ మెడిసిన్గా ఈ గోరింటాకును వాడుతున్నారు. మన దేశంలోని స్త్రీలు సౌందర్యం కోసం ఎక్కువగా వాడుతున్నారు. అయితే ప్రపంచంలోని చాలా దేశాలు వైద్యానికి ఎక్కువగా వాడుతున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం వలన భర్త ఆరోగ్యంగా ఉంటాడు అని, సౌభాగ్యం కలుగుతుందని మన ఆచార వ్యవహారాల ద్వారా పెద్దలు తెలియచేస్తున్నారు. మన ఆచార వ్యవహారాలు సైన్స్తో ముడిపడి ఉంటాయి. ఈ గోరింటాకుపై ప్రపంచ దేశాలు చేసిన పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే గోరింటాకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంతేకాక యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా, యాంటీ డయాబెటిక్గా, యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ హీలింగ్గా కూడా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గోరింటాకు అనేక రకాలుగా పనిచేస్తుంది. గోరింటాకులోని ఔషధీ గుణము పిప్పిగోళ్లను, గోరుచుట్టును రాకుండా చేస్తుంది. కాళ్ళ పగుళ్ళు, ఒరుపులను గోరింటాకు తగ్గిస్తుంది. గోళ్లకు రంగును బదులు ఈ గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. జుట్టుకు పెట్టుకుంటే సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. అంతేకాక జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా నిగనిగా మెరుస్తుంది. కేశ పోషణ కోసం మెంతి, ఉసిరి ఉపయోగించేటప్పుడు గోరింటాకు వాటికి బేస్గా పనిచేస్తుంది. గోరింటాకు గింజలను కూడా అనేక రకాల మందులలో ఉపయోగిస్తారు. అతిసారం తగ్గించటానికి, జీర్ణాశయ జబ్బులు తగ్గించటానికి వాడే మందులలో కూడా వీటిని వాడతారు. గాఢ నిద్ర కలిగించటానికి గోరింటాకు పువ్వులను ఉపయోగిస్తారు. దీని వేళ్ళు కూడా చాలా చక్కగా వైద్యానికి పనికి వస్తాయి. వ్యవసాయ రంగానికి కూడా ఈ గోరింటాకు పనికి వస్తుంది. గోరింటాకుపై చేసిన పరిశోధనల్లో పురుగులు, క్రిమికీటకాలను కూడా ఈ గోరింటాకు నాశనం చేస్తుంది అంటారు. ప్రకృతి సహజమైన, ప్రకృతి వరంగా ప్రసాదించిన ఈ గోరింటాకును మనం చక్కగా వినియోగించుకొని ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.